హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మాన్సా. సో ఇవాళ నేను మీ అందరితో బోనాలు ఫెస్టివల్ వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి 1 day బిఫోర్ బోనాలు అనమాట. అంటే 31st జూలై. మా సైడ్ వచ్చేసి బోనాలు 1 ఉండే. సో ఇంకా పండగ కోసం అని చెప్పి లైక్ ఆషాఢంలో నార్మల్గా అప్పాలు అవన్నీ కూడా చేసుకుంటారు కదా. సో ఇంకా మేము బోనాలకి అని చెప్పి ఇక్కడ గరిజలు చేస్తున్నాము. అండ్ మురుకులు కూడా, గరిజలు అండ్ మురుకులు రెండు చేస్తున్నాం అనమాట. ఒక స్వీట్ అండ్ ఒక హాట్. అండ్ చాలా చాలా అన్ప్లాన్డ్ ఉండే, అసలు అనుకోలేదు చేస్తామని. ఇంకా సడన్గా థాట్ వచ్చింది, సరే చేసుకుందాం ఏదో ఒకటి అని చెప్పి. సో అందుకోసమని ఇంకా చాలా హడావిడిగా అయిపోయింది ఆ రోజు. సో ఎక్కువ షూట్ చేయలేకపోయాను నేను. The next day. అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock. సో చాలా తొందర లేచాము. నార్మల్గా ఎవ్రీ ఇయర్ కూడా మేము చాలా తొందరగా వెళ్ళిపోతాం అనమాట గుడికి. చాలామంది కొంచెం లైక్ లేట్ అవుతుంటుంది, చాలామంది ఈవినింగ్ టైమ్స్ కూడా బోనం అది తీస్తుంటారు. మేము మాత్రం మార్నింగ్ బై 8-8:30 కల్లా ఎవ్రీ ఇయర్ అక్కడ గుడికి వెళ్ళిపోతాం అనమాట. సో ఇంకా 8-8:30 వరకు గుడిలో ఉండాలంటే ఇంకా తొందర లేచి ఇంకా పనులు అవన్నీ కూడా చేసేసుకోవాలి. సో నేను ఇంకా 4 o'clockకి లేచి మంచిగా హెడ్ బాత్ అవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత మమ్మీకి పూజకి కావాల్సిన సామాన్ అవన్నీ కూడా సెట్ చేశాను, లైక్ కొంచెం హెల్ప్ చేశాను అనమాట. అండ్ ఈ 2 శారీస్ వచ్చేసి అమ్మవారికి బియ్యం పోస్తున్నాం మేము, వడి బియ్యం. సో దానికోసమని ఇంకా వడి బియ్యం వస్తున్నామంటే డెఫినెట్లీ శారీస్ అవి పెట్టాలి కదా. సో ఆ 2 శారీస్ తీసుకున్నాము. అండ్ ఈ లోపల మమ్మీ నైవేద్యం ప్రిపేర్ చేసేసారు. ఇంకా నైవేద్యం అంటే బోనం అన్నమాట. బోనంలో పెట్టేది మనము అమ్మవారికి నైవేద్యమే కదా. సో దాంట్లో మేము అయితే నార్మల్గా వైట్ రైస్, ఆకుకూర అండ్ పూరి తీసుకెళ్తామన్నమాట ఎవ్రీ ఇయర్. అండ్ చాలామంది చాలా రకాలుగా పెడుతుంటారు బోనంలో. లైక్ కొంతమంది ఎల్లో రైస్ పెడతారు, కొంతమంది కర్డ్, దాంట్లో ఎల్లో రైస్లో కర్డ్ వేస్తారు, కొంతమంది ఉట్టి పరమాన్నం పెడతారు, కొంతమంది ఎల్లో రైస్ ఇంకా పచ్చి పులుసు, అట్లా లైక్ డిఫరెంట్ ఏరియాస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అలా చేసుకుంటారనమాట బోనంలో నైవేద్యం అనేది. అండ్ ఇంకా మమ్మీకి కొంచెం పూజ సామాన్ అవన్నీ హెల్ప్ చేసి, కొంచెం నైవేద్యం దగ్గర హెల్ప్ చేసి అవన్నీ చేసి వచ్చే వరకు తెల్లారిపోయింది. సో ఇంకా ఫస్ట్ నేనైతే ఇంకా బయటకు వచ్చి ఫస్ట్ గడపకి మంచిగా పసుపు కుంకుమ అవన్నీ కూడా పెడుతున్నాను అనమాట. ఇవన్నీ నార్మల్గా అందరికీ తెలిసినవే. సో యా, అది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, బోనంతో పాటు మనకి బోనాల పండుగకి చాలా ఇంపార్టెంట్ అది ఇసాక చెంబు అనమాట. ఒక చెంబు తీసుకొని దానికి మంచిగా పసుపు అంతా రాసి దానికి ఇలా కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టిన తర్వాత దాని నిండా వాటర్ నింపుతారు. వాటర్ నింపి ఇలా నీమ్ లీవ్స్ మీరు చూస్తున్నారు కదా అలా వేస్తారనమాట. సో ఇదెందుకు చేస్తారంటే అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని చెప్పి అలా అమ్మవారికి చల్లటి నీళ్ళు సమర్పిస్తారనమాట. అండ్ ఆ నీమ్ లీవ్స్ ఎందుకంటే ఇది వచ్చేసి రెయినీ సీజన్ కదా. సో రెయినీ సీజన్లో చాలా డిజీజెస్ అవన్నీ కూడా వస్తుంటాయి. సో ఆ డిజీజెస్ అన్నిటి నుంచి మనల్ని అమ్మవారు కాపాడాలని అండ్ ఆ నీమ్ లీవ్స్ అనేవి అవి కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఇందాక మీకు చెప్పాను కదా అమ్మవారికి మేము వడిబియ్యం పోస్తున్నామని చెప్పి. దానికోసమని మమ్మీ ఇక్కడ బియ్యం కలుపుతున్నారనమాట. అండ్ వడిబియ్యం అనేది మోస్ట్లీ ఎవరికైనా మొక్కులు అవి ఉంటేనే వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఇట్లా వడిబియ్యం పోస్తుంటారు. మేమైతే ఎవ్రీ ఇయర్ ఏం పొయ్యము అమ్మవారికి. జస్ట్ ఈ ఇయర్ మా మొక్కు చెల్లించుకోవడానికి వడిబియ్యం అనేది పోస్తున్నాము.
few moments later. సో ఇంకా ఫైనలీ టెంపుల్కి వచ్చేసామన్నమాట. అండ్ మేము టెంపుల్కి అరౌండ్ 8:10 8:15కి ఆ టైం వరకు వచ్చేసాము. అండ్ ఫస్ట్ ఏ టెంపుల్ అయినా ఆ టెంపుల్ వాళ్ళు, ఆ గుడి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ బోనం ఎక్కించిన తర్వాత వెంటనే మేము అమ్మవారికి బియ్యం పోయడము అండ్ మా నైవేద్యం సమర్పించారనమాట. సో మోస్ట్లీ అంతే ఎవ్రీ ఇయర్. ఫస్ట్ గుడి వాళ్ళు బోనం ఎక్కియంగానే నెక్స్ట్ ఆల్మోస్ట్ మేమే ఉంటామన్నమాట. అండ్ అప్పుడు జస్ట్ ఇంకా అమ్మవారికి అవన్నీ కూడా అయిపోయిన తర్వాత బియ్యం పోయడము అండ్ నైవేద్యం అవంతా కూడా అయిపోయిన తర్వాత మేము ఆల్మోస్ట్ లైక్ 9 అలా అవుతుంది. అండ్ చూస్తున్నారు జస్ట్ సమ్ లైక్ 8:45 9 అవుతుంది. అండ్ ఎంత మంది పబ్లిక్ ఉండే. సో కోవిడ్ ప్రికాషన్స్ అంటే నేను చూసినంత వరకు అయితే ఆల్మోస్ట్ లైక్ అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా మాస్క్ అన్నీ కూడా వేసుకున్నారు. కాకపోతే ఇంకా సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఇంకా అది కుదరని పని. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ టెంపుల్ లైక్ కోవిడ్ వల్ల క్లోజ్డ్ ఉండే అనమాట. బోనాలకి అసలు ఎవరిని అలౌ చేయలేదు. సో ఈ ఇయర్ ఇంకా చాలా మందే వచ్చారనమాట దర్శనానికి. సో లాస్ట్ ఇయర్ టెంపుల్ క్లోజ్డ్ ఉండే కాబట్టి మేము కూడా ఏం వెళ్ళలేదు. సో ఈ ఇయర్ వెళ్ళాము అండ్ చాలా చాలా బాగా అనిపించింది. సో ఇంకా పూజలు దర్శనం అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే వరకు టైం అరౌండ్ 10 అలా అయ్యిందనమాట. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళి మంచిగా రిలాక్స్ అయ్యాము. ఫస్ట్ లైక్ తొందర లేచాము అండ్ బిఫోర్ డే కూడా చాలా టయర్డ్ అయిపోయాము కదా. సో ఇంకా మంచిగా రిలాక్స్ అయ్యాము. ఫస్ట్ ఇంటికి వెళ్ళి మంచిగా ప్రసాదాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, సో ఫస్ట్ అవన్నీ కూడా మంచిగా తిని ఇంకా మంచిగా రెస్ట్ తీసేసుకున్నాము. hours later. అండ్ ఫర్ లంచ్ వీ హ్యాడ్ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ. అండ్ బోనాలు అంటే ఆబ్వియస్లీ చికెన్ మటన్ ఉండాల్సిందే కదా. సో వీ ఎంజాయ్డ్. 3 hours later. ఓకే గైస్, మీకోసం కొంచెం టైం తీసుకొని మాట్లాడే వరకు ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా చాలా టయర్డ్ అయిపోయాను నేనైతే. మంచిగా లంచ్కి బిఫోర్ కొంచెం నాకు రికార్డ్ వర్క్ ఉంటే నేను అది రాసుకున్నా. దాని తర్వాత మళ్ళీ లంచ్ అదంతా చేసిన తర్వాత మంచిగా ఒక 3 hours పడుకున్నాను నేను. అండ్ ఇప్పుడే లేసాను అండ్ యూ కెన్ సీ మై స్లీపీ ఫేస్. ఓకే, అండ్ చాలా చాలా వర్క్ ఉండింది ఈసారి. లైక్ నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ మేము నార్మల్గా అమ్మవారికి నైవేద్యం అండ్ అది సాకచంబు ఇంకా
ఇంకా నార్మల్గా కొబ్బరికాయ అవన్నీ నార్మల్ పూజ సామాన్, ఇంకా కుంకుమ పసుపు అవన్నీ కూడా లైక్ నార్మల్ బేసిక్ పూజ సామాన్. ఇంకా నైవేద్యం తీసుకెళ్తాం కదా. బట్ ఈసారి కొంచెం వర్క్ ఎక్కువ ఉండింది బికాజ్ అమ్మవారికి వడిబియ్యం కూడా పోసాము. అండ్ చాలామంది లైక్ డిఫరెంట్ ఏరియాస్లో చాలా డిఫరెంట్గా చేసుకుంటారు. సో దిస్ ఇస్ హౌ వి సెలబ్రేట్. సింపుల్గా నార్మల్గా అట్లా చేసేసుకుంటాం అనమాట. అండ్ ఫైనల్గా 2021 బోనాలు అనేది కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడైతే ఏం లేదు, ఇంకా కొంచెం మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇదే అవుట్ఫిట్లో ఉన్నాను. సో కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ అప్ అయిపోదాము. దెన్ ఐల్ క్యాచ్ యు గైస్ లేటర్. ఓకే, టాడా. 3 hours later. సో ఇంకా డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వెళ్ళాము పలారం బండి చూడడానికి. ఐ థింక్ టైం అప్పుడు 10 అలా అవుతుంది అనుకుంటా. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ కూడా మేము వెళ్తామన్నమాట. అండ్ ఎస్, వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్ టు దిస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ పీపుల్ ఎంజాయ్డ్, యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ, జస్ట్ లైక్, షేర్, కామెంట్ అండ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ విల్ సీ యూ గైస్ వెరీ సూన్ ఇన్ మై నెక్స్ట్ వన్. Bye guys.